మిడిల్ కేస్ ఒకటి స్వాగతం. ఈరోజు మీకు మన దగ్గర ఉన్న గప్పీస్ అనేవి ఎంతవరకు ఎదిగినాయి, వాటి యొక్క గ్రోత్ అనేది చూపిస్తాను మీకు ఇప్పుడు ఈ వీడియోలో అయితే. సో ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే శాంటా క్లాస్ గప్పీస్ యొక్క అప్డేట్ మాట. ఒక నెల 2 నెలల్లో మంచిగా ఎదిగిపోతాయి, అప్పుడు మనకి సేల్ అనేది చేస్తాను. సో చాలా తక్కువ అయితే పడ్డాయి మనకి బేబీస్ అనేవి. తర్వాత మళ్ళీ బేబీస్ తీసే లోపుకి మదర్ అండ్ ఫాదర్ రెండు చనిపోయి నేను బయటికి వెళ్ళాను ట్రిప్కి, సో అలా చనిపోయింది. కానీ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్. ఇంకా చూడండి ఒకసారి, చాలా బాగా వచ్చింది క్వాలిటీ అనేది. అండ్ ఇందులో ఏంటంటే మనది రిబ్బన్ శాంటా క్లాస్ తెచ్చాం కదా, సో మేలు ఫీమేలు మాత్రమే పుట్టాయి, మిగతా అన్ని కూడా నార్మలే పుట్టాయి. సో వాటిని సేల్ చేసుకుని ఈ రిబ్బన్ శాంటా క్లాస్ మాత్రం నా దగ్గరే కలెక్షన్ కింద ఉంచుకుంటాను, మిగతా అన్ని కూడా నేను సేల్ అనేది చేసేసుకుంటాను. సో ఈ శాంటా క్లాస్ అనేది నా దగ్గర మంచి క్వాలిటీ కాబట్టి వీటి రేట్ అనేది చెప్తాను, ఎక్కువ చెప్తాను. అండ్ ఇది కూడా ఈ మిగతా గప్పిలతో పోల్చుకుంటే ఈ యొక్క గప్పి అనేది సైజ్ అనేది చిన్నగానే ఉంటుంది. అది దానికి కారణం ఏంటో నాకైతే తెలియలేదు. కేవలం మీరు ఇంట్రెస్ట్గా పెంచుకొని మీరు బ్రీడింగ్ చేసి సేల్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు మాత్రమే కొనుక్కోండి, సరదాగా పెంచుకునే వాళ్ళు కొనుక్కోవద్దు. ఎందుకంటే ఆ ప్రైజ్కి దీనికి మీకు సంబంధం ఉండదు, కేవలం ఈ ఫిష్ ఫామ్ చేసినట్టుగా తెలుస్తుంది. అండ్ తర్వాత వచ్చేసి మన యొక్క ఘాట్ మదర్ మాట. ఇది వచ్చేసి మెటల్ బ్లూ లేస్ గప్పి మాట. సో ఈ ఫీమేలు మేలు అనేది చాలా మంచి క్వాలిటీ అయితే దిగాయి. సో మన ఫామ్లో అంటే నా చిన్న హాబీలో మొత్తం గప్పి బేబీస్కి తల్లి ఇదే. చాలా మట్టుకి చాలా పిల్లలు అనేది పెట్టింది. ఇప్పుడు మీరు చూడొచ్చు ఫీమేల్ అనేది దాని ఒక డార్సల్ ఫిన్ మీద ఆ కలర్ చూడండి ఎలా కనబడుతుందో, చాలా మంచి క్వాలిటీ అండి. ఇప్పుడు కొన్ని దీని మేల్ ఇదిగోండి, చూసారా ఎలాగుందో. సో ఇంకా చిన్నదే ఈ మేల్ అనేది, ఇంకా చాలా వయసు ఉంది దీనికి. ఇదిగొచ్చి దాని యొక్క పడ్డ పిల్లలమాట, ఫస్ట్ బ్యాచ్. చూడండి ఆ క్వాలిటీ కానీ ఎంత బాగుందో, చూడండి చాలా యాక్టివ్గా చాలా అందంగా అయితే ఉన్నాయి. సో ఇది కూడా ఎదిగితే చాలా మంచి కలరేషన్స్తో చాలా మంచి క్వాలిటీ అయితే దిగిపోద్ది. సో మన దగ్గర మంచి రేట్లో మంచి ప్రైస్లో మంచి క్వాలిటీ అండి ఇది. అండ్ దీంట్లో ఒక గప్పి అయితే పుట్టింది, అది ఏంటంటే జెండర్ అనేది డిసైడ్ అవ్వకపోవడంతో పుట్టింది. అండ్ ఎక్కువగా మేల్సే పుట్టాయి, ఫీమేల్ ఒకటే పుట్టింది దీంట్లో. మీరు చూడొచ్చు చిన్న ఫీమేల్ ఒకటే పుట్టింది, మిగతా అన్నీ కూడా మేల్సే పుట్టాయి మాట. ఇది వచ్చేసి మన పెద్ద మేలు, ఇదే అన్నిటికీ పిల్లలకి తల్లి మాట. అండ్ ఇందులో అన్ని మేల్సే పుట్టాయి, కానీ ఒక్కటి మాత్రం కొంచెం పాపం జెండర్ అనేది అటుకాక ఇటుకాక మిగిలిపోయింది. అది ఇదిగోండి మీకు చూపిస్తే చూడండి, ఇక్కడ కనబడుతుంది కదా, జూమ్ చేసి చూపిస్తాను. ఇదిగోండి ఇదే జెండర్ అనేది అటుకాక ఇటుకాక మిగిలిపోయింది. దీన్ని ఎవరికైనా పెంచుకోవడానికి ఇస్తాను. అండ్ అది ఎదిగిన తర్వాతే చెప్పగలం ఏదైనాని, అది మేల్ అవుతుందా ఫీమేల్ అవుతుందని. సో మనం మేల్ చూడండి ఎలా అయితే వజ్రంలా మెరిసిపోతుందో మెటల్ బ్లూ లేస్. అందుకే దీన్ని నేను రేట్ ఎక్కువ ఉన్నా సరే నేను బయట నుంచి తప్పించుకొని ఇక్కడ డెవలప్ అనేది చేసుకున్నాను. సో పెడతాను. అండ్ ఇది వచ్చేసి జంబో సైజ్ మాట. జంబో సైజ్ ఉన్న ఒక ప్లాటినం, అంటే దీని పేరు అనేది చెప్పలేను నేను ఇప్పుడు, ఎందుకంటే ఇది ఒరిజినల్ క్వాలిటీ అయితే కాదు, ఇది క్రాస్ బ్రీడ్ అయిపోయింది. ఇదిగోండి మీరు చూడొచ్చు, డొంబోయర్ ప్లాటినం ఉంటుంది కదా దాందే, కాకపోతే ఇది క్రాస్ బ్రీడ్ అయితే అయ్యింది. ఇదైతే పెంచుకోవడానికి అయితే బాగానే ఉంటుంది, కానీ నేను మీతో అబద్ధం చెప్పకూడదు కాబట్టి ఇది క్రాస్ బ్రీడ్ అయితే అయిపోయింది. సో క్వాలిటీ అనేది పర్లేదు, బాగానే ఉంది, సైజ్ అనేది బాగానే ఉంది, టెయిల్ సైజ్ బాగానే ఉంది. కాకపోతే ఇది మంచి క్వాలిటీ అనేది కాదు, ఒరిజినల్ అయితే కాదండి. సో కానీ క్వాలిటీ బాగోవడంతో మంచిదైతే సెలెక్ట్ చేసుకుని తీసుకొచ్చాను. సో దీని పిల్లలు అనేవి తొందరలోనే దింపేస్తాను. సో ఫీమేల్ అనేది లోడ్తో ఉంది కదా, సో కొన్ని రోజులు మంచిగా మేపితే చక్కగా బేబీస్ అనేది ఇస్తుంది. అండ్ ఇది వచ్చేసి జంబో సైజ్ గప్పీస్ మాట. బ్రీడ్ అనేది నేను పెద్దగా రీసెర్చ్ చేయలేదు, కానీ చాలా అంటే చాలా పెద్ద సైజ్ అండి ఇది. ఒక మంచి అడల్ట్ సైజ్కి వచ్చిన మంచి పేర్స్. ఇప్పుడు వచ్చి 2 సార్లు పిల్లలు అయితే పెట్టింది. ఫస్ట్ బ్యాచ్లో ఒక 30 పైన పిల్లలు అయితే పెట్టింది, మనకు 50 వరకు. తర్వాత బ్యాచ్ అనేది నేను బయటికి వెళ్ళడం వల్ల తెలియకపోవడంతో ఈ బేబీస్ అనేవి అయ్యే తినేసి 5 మాత్రమే మిగిలినాయి పాట. చాలా కొంచెం బ్యాడ్ న్యూసే, కానీ పర్లేదు నేను చూసుకుంటాను. కానీ ఈ జంబో సైజ్ అనేవి కొంచెం అటుకాక ఇటుకాక రేట్లు అయితే ఇస్తాను, చెప్పలేను నేనైతే, ఎందుకంటే జంబో సైజ్ అనేవి పెరగాలి కాబట్టి. సో ఈ పేరు ఎవరికైనా కావాలనుకుంటే మీరు కూడా మన కాకినాడ సరౌండింగ్లోనే ఉంటే మాత్రమే మీరైతే నన్ను కాంటాక్ట్ అయ్యి మీరు అడగచ్చు, ఈ యొక్క పేరు అనేది ఇస్తాను మీకు. సో
అండ్ దాంతో పాటు కానీ మీకు ఎవరికైనా సిక్లీస్ పెంచాలనుకుంటున్నారా లేదా బ్రీడ్ చేయాలనుకుంటే మన దగ్గర పెరిగిన మంచి ఫర్టైల్ రేట్ ఉన్న 2 ఫీమేల్స్ అనేవి రెడీగా ఉన్నాయి, జ్యూల్ సిక్లిట్స్. అండ్ దాంతో పాటు కానీ మన దగ్గర ఫీమేల్ ఫ్లవర్ అండ్ హై క్వాలిటీది మంచిగా ఉంది. సో ఇలాంటి మంచి క్వాలిటీ అనేది ఎక్కడ కూడా దొరకదు, మన కాకినాడలో అయితే ఇంకా అసలు దొరకదు. సో నేనైతే నా స్పెషల్ దానికోసమే దీన్ని అయితే ఉంచేసుకున్నాను. సో దీనికి రేట్ అనేది నేను చాలా ఎక్కువ చెప్తున్నాను, ఎందుకంటే ఇది బ్రీడింగ్కి బాగా పనికొచ్చే మంచి ఫీమేల్ అన్నమాట. సో దీన్ని మంచిగా వాడుకోవడం అనేది వస్తే ఆ బ్రీడర్ ఎక్కడికో వెళ్ళిపోతాడు, మంచి క్వాలిటీ దిగి తనకు మంచి రాబడి అయితే వస్తుంది. సో అందుకే నేను కూడా ఇవ్వకూడదు అని ఆలోచిస్తున్నాను. సో మరి నేను చెప్పిన రేటుకి అయితే ఎక్కడ తగ్గకుండా తీసుకుంటానంటే ఇచ్చేస్తాను, లేదంటే తగ్గిస్తానంటే అసలు నేను ఇవ్వనమాట. సో ఇక్కడికి విచ్చేసిన ఆడియన్స్ అందరికీ మా నమస్కారం. వీడియో పూర్తిగా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోకండి సార్, అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాపం ఈ ఛానల్ క్రియేటర్ మీకోసం ఎంతో కష్టపడుతున్నాడు కాబట్టి సపోర్ట్ చేయండి.